హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదేంటనుకుంటున్నారు? గోంగూర పులావ్ అండి. కానీ టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు, 1 టమాటా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కడిగి కట్ చేసుకున్న గోంగూర వేసుకొని మెల్ట్ అయిన తర్వాత సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దానిలోనికి బియ్యాన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి గోంగూరతో. అప్పుడు బాగుంటుంది. తర్వాత నీళ్ళు పోసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇదిగో ఈ విధంగా ఇంకిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తే ఎంతో కమ్మనైన పుల్ల పుల్లైన గోంగూర పులావ్ రెడీ.